హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పార్టీలో భాగంగా రాష్ట్ర శాసనసభ గురించి తెలుసుకుందాం. కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారంగా ఉన్న టాపిక్ కాబట్టి టాపిక్ని చూసుకుందాం. ఓకే, రాష్ట్ర శాసనసభ 6వ భాగంలో 168 ఆర్టికల్ నుంచి 212 ఆర్టికల్స్ వరకు రాష్ట్రసభ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ 168 ఆర్టికల్ ప్రకారం శాసనసభ అంటే ఎగువ దిగువ రెండు సభలు గవర్నర్ ఉండాలి. అంటే శాసనసభ అంటే ఎగువ అండ్ దిగువ అండ్ గవర్నర్ ఈ మూడుని కలిపి శాసనసభ అంటాం. కానీ 6 రాష్ట్రాలు 2 సభలు అంటే 6 రాష్ట్రాల్లో 2 సభలు అంటే ఎగువ సభ దిగువ సభ ఉన్నది. కానీ మిగిలిన 22 రాష్ట్రాల్లో ఒకే సభ అంటే ఒకటే సభ ఉందన్నమాట. ద్విసభ విధానం 1935లో ప్రవేశపెట్టారు. 1935లో ద్విసభ విధానం అంటే రెండు ఎగువ సభ అండ్ దిగువ సభ. నెక్స్ట్ 169(1) ప్రకారం శాసన మండలి ఏర్పాటు రద్దు. అంటే 169(1) ఆర్టికల్ ప్రకారం శాసన మండలి ఏర్పాటు గురించి తెలుపుతుంది అండ్ అదేవిధంగా రద్దు గురించి తెలుపుతుంది. ఏర్పాటు రద్దు. నెక్స్ట్ 2/3 వంతు బలపరిస్తే ఏర్పాటు. అంటే శాసనసభలో 2/3 వంతు సభ్యులు బలపరిస్తే ఈ శాసన మండలి అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ 171(1) ప్రకారం శాసనసభ్యుల్లో 1/5 మించరాదు. అంటే శాసనసభ్యులలో 1/3 వంతు మించరాదు అన్నమాట. అదేవిధంగా 40కి తగ్గరాదు. నెక్స్ట్ సభ్యుల సంఖ్యను రాజ్యాంగం నిర్దేశించిన అసలైన సభ్యుల సంఖ్యకు పార్లమెంట్ చట్టం నిర్దేశిస్తుంది. సభ్యుల సంఖ్య అనేది రాజ్యాంగం నిర్దేశించిన అసలైన సభ్యుల సంఖ్యను పార్లమెంట్ అనేది నిర్దేశిస్తుంది. విధాన పరిషత్ విధాన మండలి అంటే మండలి ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్ లేవు. అంటే విధాన మండలి ఉంది కదా పరిషత్, అలా దానికి ఎలాంటి రిజర్వేషన్స్ అంటూ ఉండవు. నెక్స్ట్ 171(3)(a) అంటే ఇలా అంటే రిజర్వేషన్ కాగానే ఎవరెవరు ఎన్నుకుంటారు అనేది, శాసన మండలి సభ్యులను ఎవరెవరు ఎంత పర్సెంట్ ఎన్నుకుంటారు అనేది. 171(3)(1)(3) స్థానిక సంస్థల ప్రతినిధులు. 171(3)(b) 1/12 పట్టభద్రులు. నెక్స్ట్ C 1/12 ఉపాధ్యాయులు. 1/3 శాసనసభ్యులు. 1/6 గవర్నర్ నామినేట్ చేస్తాడు. అంటే 1/3 1/3 అనేది స్థానిక సంస్థల ప్రతినిధులు శాసనసభ్యులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ 1/12 1/9 పట్టభద్రులు ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. 1/6 అనేది గవర్నర్ నామినేట్ చేస్తాడనమాట ఊరికి శాసన మండలికి. నెక్స్ట్ ఎన్నిక ప్రత్యక్ష 5/6 వంతు, పరోక్ష 1/6 వంతు. అంటే ఈ శాసన మండలి ఎన్నిక అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే 5/6 వంతు ఏమో ప్రత్యక్షంగా జరుగుతుంది, 1/6 ఏమో పరోక్షంగా. 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యుల్లో 1/3 వంతు రిటైర్ అవుతారు. ఈ మండలికి ఎన్నికైన వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యులలో 1/3 వంతు రిటైర్ అవుతారు. ప్రస్తుతం 6 రాష్ట్రాల విధాన మండలి కలిగి ఉన్నాయి. అవి అంటే ప్రజెంట్ 2 సభలు అంటే ఎగువ సభ దిగువ సభ ఉన్న రాష్ట్రాలు 6 ఉన్నాయని చెప్పినాం కదా. అవి ఏంటి అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. దీనికి మామూలుగా ఒక షార్ట్ కట్ కోడ్ ఉమా బీకామ్ తెలుగు చదివింది. ఉ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బి అంటే బీహార్, క అంటే కర్ణాటక, తెలుగు అంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇట్లా ఈ గుర్తుపెట్టుకోవచ్చు అంట. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ టాపిక్ని చూసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.